అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పవిత్రమైన ఇస్లాం ధర్మాన్ని అవమానించడమనేది నీటి లేదా రేపటి నుండి ప్రారంభమైన విషయం కాదు. ఇది శతాబ్దాల క్రితం నుండి జరుగుతున్న విషయం. పవిత్ర ధర్మాన్ని ప్రచారం చేసే ప్రతిసారీ సత్యాన్ని నిరాకరించేవారు ఈ ధర్మాన్ని గేలి చేస్తారు. కాని దేవుని శిక్ష వచ్చినప్పుడు వారి గేలి యొక్క చేదు వారికి తెలుస్తుంది. ఈ విధంగా దేవుని శిక్షను చూసి భయపడి అల్లాహ్ వైపు తిరిగిన యూనుస్ ప్రవక్త సమాజాన్ని అల్లాహ్ ఈ విధంగా పరిచయం చేశాడు. సూరత్ యూనుస్ 98వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానతాలా స్పష్టంగా చెప్పాడు, ఏ రాష్ట్రం విశ్వాసాన్ని స్వీకరించి ఆ విశ్వాసం వారికి ఉపయోగపడకుండా ఉండలేదా? యూనుస్ జనులను విడిచి వారు విశ్వాసాన్ని స్వీకరించినప్పుడు ఈ లోక జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుండి మేము తొలగించాము మరియు ఒక నిర్దిష్ట కాలం వరకు వారికి సౌఖ్యాన్ని ఇచ్చాము. నిజమే, విశ్వానికి యజమాని అయిన అల్లాహ్ శిక్ష దిగినప్పుడు వారికి జ్ఞానం వస్తుంది. ఈ విధంగా ఇస్లాంకు వ్యతిరేకత చూపిన వారు తరువాత ఒక మారణాంతక రోగానికి గురై ఇస్లాం స్వీకరించిన అమెరికా యువతి ఎమిలీ అనే మహిళ జీవితంలో జరిగిన కథ ఇది. ఆమెకు ఇస్లాంతో తీవ్రమైన వైరం ఉండేది. ఇస్లాం నిజమైన ధర్మం కాదని ఆమె వాదించేది. కాని ఆమె వివాహం జరిగి 5 సంవత్సరాలు గడిచినా ఆమెకు తల్లిగా మారే భాగ్యం లభించలేదు. అందువల్ల ఆమె మరియు ఆమె భర్త కలిసి వైద్యుల వద్దకు వెళ్లారు. వివిధ పరీక్షలు నిర్వహించి ఆమె కోపంతో అన్ని వైద్యులను ఈ సమస్య గురించి అడిగింది. ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధమని ఆమె చెప్పింది. కాని వైద్యులు, మీకు గర్భాశయ క్యాన్సర్ ఉంది కాబట్టి మీ జీవితాంతం ఒక బిడ్డకు జన్మనివ్వటం సాధ్యం కాదు, మీరు తల్లి కాలేరు అని చెప్పారు. తర్వాత ఆమె అనేక ప్రయత్నాలు చేసింది, అన్నీ వృధా అయ్యాయి. అందువల్ల ఆమె భర్త ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. కాని ఎమిలీ దానిని తిరస్కరించింది. నేను ఒక బిడ్డకు జన్మనివ్వగలను అని ఆమె చెప్పింది. ఆమె చాలా ఏడవడం మొదలుపెట్టింది మరియు పూజా స్థలాలకు వెళ్లి తన గురించి ప్రార్థించమని కోరింది. కాని ఆమెకు ఎటువంటి మార్పు రాలేదు. అందువల్ల తక్కువ కాలంలో గర్భాశయాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. ఇది విని ఆమె చాలా దుఃఖపడింది. అప్పుడు టెలివిజన్లో ఒక ఇస్లామిక్ ప్రచారకుడు, ఇస్లాంలో ఏదీ అసాధ్యం కాదు, ఎంత పెద్ద సమస్యలనైనా పరిష్కరించడానికి ఇస్లాంలో మార్గం ఉంది అని చెప్పడం ఆమె విన్నది. ఈ మాటలు ఆమెను ఎంతగానో ప్రభావితం చేశాయి. అనేక కష్టాల మధ్యలో ఆమె ఆ ప్రచారకుడిని కలిసింది. ఆమె అతనితో, మీరు ఈ ధర్మంలో ఏదీ అసాధ్యం కాదని చెప్పడం విన్నాను, మీరు అబద్ధం చెప్పారా అని నాకు తెలియదు అని చెప్పి తన కథను వివరించింది. దానికి అతను, మీ ఈ సమస్యను నేను అల్లాహ్ వద్ద ప్రార్థిస్తాను అని చెప్పాడు. ఇది విన్నప్పుడు ఆమెకు ఇస్లాం పట్ల ఉన్న ద్వేషం తొలగిపోయింది. ఇస్లాం గురించి తెలుసుకోవాలని ఆమె నిర్ణయించింది. తరువాత ఆమె ఇస్లాం స్వీకరించింది మరియు తన భర్తను కూడా ఇస్లాంకు ఆహ్వానించింది. ఈ విధంగా ఇద్దరూ ముస్లిములయ్యారు. సుబ్హానల్లా. తరువాత ఆమె అల్లాహ్ వైపు పశ్చాత్తాపం చేసి అల్లాహకు విధేయురాలై జీవించడం ప్రారంభించింది. కొంతకాలం తర్వాత తన గర్భధారణ మరియు ఇతర సమస్యలను మరచి జీవనాన్ని కొనసాగించింది. ఎమిలీ చెప్పినట్లు ఇస్లాం స్వీకరించిన తర్వాత తనకు పూర్తి సంతోషమైన జీవనం లభించింది. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి వైద్యులను కలిసింది. వైద్యులు ఇది నిజమని చెప్పారు. ఆమె చాలా సంతోషించి దేవుణ్ణి కొనియాడింది. కాని 1 నెల తర్వాత ఒక పరీక్షలో ఇది తప్పుడు గర్భధారణ అని వైద్యులు తీర్పు ఇచ్చారు. కాని ఎమిలీ అల్లాహ్ యొక్క తీర్పును ఒప్పుకొని ఓపికగా ఉండాలని నిర్ణయించింది. తర్వాత ఆమె అల్లాహ్తో మరింత సన్నిహితంగా ఉంది. తన కలను సాకారం చేయడానికి అనేక ప్రార్థనలు చేసింది. కొంతకాలం తర్వాత ఆమెలో మార్పు కనిపించింది మరియు మళ్లీ గర్భవతి అయింది. కాని మొదటిసారిలాగా ఇది వృథా కావచ్చని భావించింది. కాని సుబ్హానల్లాహ్, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. నిజమే, అల్లాహ్ను ఎంత సవాలు చేసినా పశ్చాత్తాపంతో ఆయన వద్దకు తిరిగి వచ్చేవారికి అల్లాహ్ క్షమాపణ ఇస్తాడనడానికి ఇది సాక్ష్యం. జీవితాంతం ఆయనకు విధేయులై జీవించడానికి అల్లాహ్ సుబ్హానతాలా సహాయం చేయాలి. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం
ప్రత్యేక దువా చేయాలని గుర్తు చేస్తున్నాను. ఇన్షా అల్లా మరో వీడియోతో తరువాత కలుద్దాం దువాతో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.